జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పూర్తయింది. దీని గురించి 5 పాయింట్స్ చెప్తాను. ఒకటి, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఇచ్చినాయి చాలా వరకు. ఇందులో చెప్పుకోదగింది ఏంటంటే సియాసత్ అనేది హైదరాబాద్లో చాలా ఓల్డ్ ఉర్దూ న్యూస్ పేపరు, చాలా రిలయబుల్ కూడా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 48%, బీఆర్ఎస్కి 42% ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందని చెప్తున్నారు. ఒకళ్ళిద్దరు బీఆర్ఎస్ కూడా గెలుస్తుందన్నారు, ముఖ్యంగా డెక్కన్ క్రానికల్లో. కానీ ఓవరాల్గా చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినాయి. 2, వాస్తవానికైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే మీరు 2023 ఎన్నికలు చూడండి, అప్పుడు బీఆర్ఎస్కి 49.2% ఓటింగ్ వస్తే కాంగ్రెస్ పార్టీకి 45.8% ఓట్లు వచ్చినాయి. సో గ్యాప్ బాగానే ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే గత చాలా ఎన్నికలుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలిచినాయి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం మామూలుగా అయితే కష్టం. 3, ఇప్పటి వరకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఓటింగ్ శాతం 50%కి మించాల, చాలా తక్కువ. సిటీలో ఎప్పుడూ తక్కువే అనుకోండి. అందులోనూ ఇంత భారీ ఎత్తున అటువైపు రేవంత్ రెడ్డి, ఇటువైపు కేటీఆర్ ప్రచారం చేసినా కూడా ఓటర్లో పెద్ద ఉత్సాహం కలగలేదన్నమాట. సాధారణంగా ఇంత తక్కువ ఓటింగ్ శాతం ఉంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది. నెగటివిటీ కనుక ఉంటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. 4, ఈ మధ్యకాలంలో తెలంగాణలో బీజేపీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా ఎదిగింది అని చెప్పి అనుకున్నారు. కానీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీజేపీ ప్రభావం దాదాపుగా శూన్యం. బీజేపీకి నియోజకవర్గంలో గతంలో కూడా పెద్దగా ఓటింగ్ పర్సంటేజ్ ఏమీ లేదు. ఉదాహరణకి 2023 ఎన్నికల్లో 3.4% ఓటింగ్ పర్సంటేజ్ మాత్రమే ఉన్నది బీజేపీకి. ఈసారి మహా అయితే 6-7% పెరగవచ్చు. అంతకంటే పెద్దగా మార్పు ఏమీ ఉండదని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. చాలామందికి అనుమానం ఏంటంటే బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికని ఈసారి కావాలని కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంచింది అనేది ఒకటి. రెండవది, ఈవెన్ అదర్వైజ్ బీజేపీ ఈ నియోజకవర్గంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేదు అనేది కూడా వాస్తవం. 5వ పాయింట్, ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. అందుకోసం చాలా కృషి చేశాడు ఆయన. సర్వశక్తులు ఒడ్డాడు. ఎక్కడ దాకా వెళ్ళారంటే చివరికి అజారుద్దీన్ని ఎన్నికలకి 4-5 రోజుల ముందు మంత్రి పదవిని ఇచ్చి తీసుకున్నారు. సో దట్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 130,000 మంది ముస్లింలను ప్రభావితం చేయడానికి. దాంతోపాటు ఎంఐఎంతో మాట్లాడుకొని, అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడుకొని ఎంఐఎం సపోర్ట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చేట్టు చేశారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసిన అభ్యర్థి నవీన్ యాదవ్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల మధ్య ఏ రకమైన అవగాహన కుదిరిందో. చివరి పాయింట్ ఏమిటంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోతే దాని ప్రభావం కేటీఆర్ నాయకత్వం మీద చాలా ఉంటుంది. అందుకనే బహుశా కేసీఆర్ తెలివిగా కనీసం జూబ్లీ హిల్స్లో మా పార్టీ అభ్యర్థికి ఓట్లేయండి అని కూడా అనలా. ఆయన ప్రచారంగా ఎట్లాగూ రాలేదనుకోండి, కనీసం ఒక ప్రకటన కూడా ఇవ్వాల. వేరేస్ కేటీఆర్ దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని దగ్గరుండి ఎన్నిక నిర్వహించాడు. మాగంటి గోపీనాథ్ భార్యకి సీట్ ఇవ్వడంలో కానివ్వండి, ఎన్నికల నిర్వహణలో కానివ్వండి, కేటీఆర్దే ప్రధానమైన పాత్ర బీఆర్ఎస్లో. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కనుక సరైన పెర్ఫార్మెన్స్ చూపించలేకపోతే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కేటీఆర్ నాయకత్వం మీద పడుతుంది. బహుశా కవిత కూడా దానికోసమే ఎదురు చూస్తోంది.